ఈ సమయంలో చదవబడిన దైవలేఖన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు చదివిన లేఖన భాగాన్ని చదవగా మనం విని ఉన్నాం. 19వ వచనాన్ని మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, రక్షకానికి వందనాలు ప్రభువా, స్తోత్రము తండ్రి. ప్రభా, ఇంతవరకు పాటల ద్వారాను ప్రార్థన ద్వారాను దైవలేఖన భాగమును చదువుట ద్వారాను మీ నామమును మేము గణపరిచి ఉన్నాము. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉండగా తండ్రి, మాట్లాడినది నేను కాదు ప్రభువా, నాలో మీరుండండి ప్రభువా. నన్ను నిబూరగా నీ పాత్రగా వాడుకొనమని ప్రభువా, నీ ఆత్మ సంబంధమైనటువంటి పలుకులు నాలో ఉంచి నా ద్వారా ప్రభువా మేమందరము విని గ్రహించినట్లుగా వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన ఆత్మను మాకు దయచేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, మీ అందరికి మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు మనం ఒకసారి గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీర ప్రాంతములో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయన ఆ సముద్ర తీర ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉండగా కొందరు చేపలు పడుతూ ఉన్నారు, మరికొందరు తమ వలలను శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. అటువంటి వారిని యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడంటే 19వ వచనాన్ని మనము గమనిస్తే ఆయన అంటూ ఉన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. ఆయన ఏమని ఆహ్వానిస్తూ ఉన్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మీరు ఇంతవరకు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు. ఇక మీదట నుంచి నన్ను వెంబడించి నన్ను మీరు అనుకరించిన ఎడల నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని దేవాతి దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, దేవుడు ఎవరినైనా పిలిచేటప్పుడు, ఎవరినైనా ఆహ్వానించదలిచిన సందర్భం వచ్చినప్పుడు ఆయన ఖాళీగా కూర్చున్న వారిని ఆయన ఎప్పుడు కూడా పిలవడు. ఆయన కాలయాపన చేస్తున్న వారిని, లేకపోతే తమకు బద్ధకముగా నిర్లక్ష్య వైఖరి కలిగిన వారిని ఆయన పిలవడు. ఇక్కడ చాలా స్పష్టముగా మనము గమనించినట్లయితే 18వ వచనములో మనము గమనించినట్లయితే చూడండి, సముద్రములో వెలవేయుట చూచెను వారు జాలరులు. జాలరి వృత్తిని కలిగినటువంటి వారిని దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనము గమనించినట్లయితే జాలరులను దేవాతి దేవుడు పిలవడంలో ఆయనకున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన ఉద్దేశాలను ఒకసారి మనం గాని గమనించినట్లయితే, జాలరులు వృత్తికి వారు సముద్రములో వలలు వేసి చేపలు పడుతూ ఉంటారు. అనగా వారి యొక్క వృత్తి రీత్యా వాళ్ళు చాలా ఏకాగ్రత కలిగిన వారిగా ఉంటారు, చాలా ఓపికను ప్రదర్శించే వారిగా ఉంటారు, పట్టు విడువక ప్రయత్నము చేసేవారిగా కనపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ సందర్భంలో మనము గమనించినట్లయితే పేతురుతో పాటు ఆంద్రయ ఉన్నాడు, యాకోబుతో పాటు యోహాను కూడా ఉన్నాడు. అనగా వారు సమూహముగా, లేకపోతే ఒక ఐక్యత కలిగి ఒక గుంపుగా వారు తమ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము వారి యొక్క జాలరుల యొక్క ప్రత్యేక లక్షణాలను మనము గమనిస్తే వారిలో ఏకాగ్రత ఉంది, పట్టుదల ఉంది, పనిచేసే తత్వం ఉంది, ఐక్యముగా పనిచేసేటువంటి విధానము కూడా వారిలో కనబడుతుంది. చూడండి, ఆయన పిలుస్తున్నప్పుడు వారు ఏమి చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం గమనిస్తే 18వ వచనాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, పేతురనబడిన సీమోనును
అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వల వేస్తున్న ఇరువురిని ఆయన చూస్తున్నాడు. తదుపరి వచనాలను మనం గమనించినట్లయితే 21వ వచనములో కూడా మనం గమనించినట్లయితే యాకోబు యోహాను ఇద్దరు కూడా ఏమి చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గాని గమనించినట్లయితే తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. ఒకరేమో వల వేస్తూ ఉండగా పిలిచాడు, మరొకరేమో తమ వలలను శుభ్రపరుచుకొనుచుండగా పిలిచాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు కూడా ఇక్కడ ఖాళీగా కాలయాపన చేస్తూ లేరు. ఎవరు కూడా సోమరితనాన్ని, నిర్లక్ష్య వైఖరిని వారు కలిగి లేరు. తమ పనిలో తాము నిమగ్నమై ఉన్నారు. ఏకాగ్రత కలిగి పనిచేస్తూ ఉన్నారు. పట్టుదలగా తమ పనిని తాము జరిగిస్తూ ఉన్నారు. నైపుణ్యముతో పనిచేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఐక్యతగా పనిచేస్తూ ఉన్నారు. విడిగా ఒంటరిగా పని చేయడం లేదు, ఐక్యత కలిగి పని చేస్తున్నారు. ఒక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే పేతురుతో అంటాడు, ఇక్కడ వల వేయమని దేవాది దేవుడు చెప్పినప్పుడు అక్కడ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినప్పుడు వాళ్ళు ఆ వలలను లాగలేక తమ చుట్టుపక్కల ఉన్నటువంటి జాలరులను సైగ చేసి పిలుస్తారు. వెంటనే వారందరూ వచ్చి వారికి సహాయం చేస్తారు. ఇక్కడ ఐక్యముగా పని చేయడము, ఏకాగ్రతతో పని చేయడము, నైపుణ్యము కలిగి పని చేయడము, పట్టు వదలకుండా ప్రయత్నము చేసేటువంటి లక్షణాలు కలిగిన వారిగా ఇక్కడ వారు కనబడుతున్నారు. అటువంటి వారిని దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. నేను మీ యొక్క జీవితాన్ని మారుస్తాను, మీ యొక్క బ్రతుకును మారుస్తాను. మీరు ఇంతవరకు లోకములో మీకు నచ్చిన పని మీరు చేస్తూ ఉన్నారు. ఇక నుంచి మీ ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాను. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితాలలో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. దేవుడు మనలను పిలవాలి, దేవుడు మనలను వాడుకోవాలి, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని చిత్తములో నేను కూడా వాడబడాలి అని ఆశ కలిగిన వారమైతే మొదటగా పని చేయడానికి ఇష్టపడాలి. మొదటగా దేవుని కొరకు తృష్ణ కలిగి ఆ యొక్క పని చేయడంలో ఆసక్తి కలిగిన వారుగా మనం కనపడాలి. చూడండి, మనము గమనించినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలను మనము గమనించినట్లయితే లోకములో ఉన్న వారిని దేవాతి దేవుడు ఏ విధముగా పిలుస్తున్నాడో ఇక్కడ మనము గమనించవచ్చు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలను మనం గమనించినట్లయితే ఆ సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుడి, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందునని సీమోనుతో చెప్పెను. ఆ యొక్క సందర్భాన్ని లూకా మరొక కోణంలో తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు రాత్రంతా చేపలు పట్టారు, రాత్రంతా శ్రమ పడ్డారు. వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకున్నటువంటి నైపుణ్యాన్ని సమస్తాన్ని ఉపయోగించి రాత్రంతా సముద్రంలో వల వేశారు. రాత్రంతా కష్టపడ్డారు, తమ రెక్కల కష్టమంతా కూడా ఉపయోగించారు, చెమట కార్చారు. కానీ ఫలితం లేదు. కానీ యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వచ్చి ఫలానా స్థలములో మీరు వెయ్యండి, లోతునకు తీసుకొని వెళ్ళి ఇక్కడ వల వేయమన్నప్పుడు అక్కడ వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపల రాశిని వారు సంపాదించగలిగినారు. ఆ తదుపరి పేతురు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడి ఈ మాట అంటూ ఉన్నాడు. చూడండి, మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను, పాపముతో పుట్టినవాడను, పాపములో బ్రతుకుతున్నవాడను, పాపములను చేస్తున్నవాడను, నీవనుకున్నంత పరిశుద్ధుడను, పవిత్రుడను, నీవు నాతో ఉండవలసినంత గొప్పవాడను నేను కాను.
నీవు నాతో ఉండడానికి నేను ఏమాత్రము కూడా సరిపోయిన వాడను కాదు, నన్ను విడిచి వెళ్ళిపో. దేవుని యొక్క క్రియలను చూసినటువంటి పేతురు, అక్కడున్న వారందరూ కూడా, యాకోబు, యోహాను, ఆంద్రేయ అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు, విస్మయం పొందుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, చూడండి, మనము గమనించినట్లయితే 10వ వచనంలో యేసు అంటున్నాడు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. ఇక్కడి నుంచి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావు. మనుషులను పట్టువాడవై ఉండాలంటే నీవు నీ వలల దగ్గర ఉంటేనో, నీ వలలు బాగు చేసుకుంటూ ఉంటేనో, రాత్రనక పగలనక ఆ సముద్రంలోనో గడిపితేనే నువ్వు మనుషులు పట్టువాడవవు. ఆయన అంటున్నాడు, నా వెంబడి రండి, నన్ను ఫాలో అవ్వండి, నన్ను అనుకరించండి, నేను మీ జీవితాలను మార్చునై ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, ఒకసారి మన జీవితాలు, మన హృదయాలు మారాలంటే క్రీస్తును వెంబడించే వారముగా ఉండాలి. మన పరిస్థితులు మారాలంటే క్రీస్తును వెంబడించే వారముగా ఉండాలి. మన పాపాలు పోవాలంటే క్రీస్తు వెంబడి వెళ్ళే వారమై ఉండాలి. లోకములో నుండి ఆయన పాపాత్ములను పిలుస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న బలహీనులను పిలుస్తూ ఉన్నాడు. లోకము వెలివేసిన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. లోకము త్రోసివేసిన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. లోకము బలహీనులుగా ఎంచిన వారిని ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆయన అంటాడు, నా వెంబడి రండి, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టువాడుగా మార్చబోతున్నాను. దేవుని వాక్యం వింటున్నటువంటి సంగమా, ఈరోజు మనము ఈ యొక్క శ్రమల కాలపు ధ్యానములో ఉంటున్నటువంటి మనము, ఈ 40 దినాలు ఉపవాసం ఆచరించాలన్నటువంటి నిబంధనలు పెట్టుకొని కొనసాగుతున్నటువంటి మనము నిజముగానే క్రీస్తును వెంబడించగలుగుతున్నామా? క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును అనుకరించాలి, క్రీస్తు వలె నా జీవితము మారాలని ప్రయత్నము చేస్తున్నామా? ఏదో ఆచారపరముగా వస్తూ ఉంది కాబట్టి, లోకమంతా అనుసరిస్తుంది కాబట్టి, సంఘాలన్నీ పాల్గొంటున్నాయి కాబట్టి మనము అనుసరిస్తున్నాం అనేటువంటి ఆచరణాత్మకమైనటువంటి భక్తిలో ఉన్నామేమో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆయన వెంబడి వచ్చిన వారిని ఆయన గొప్ప వారిగా మార్చినాడు. చూడండి, మరొక సందర్భాన్ని మనము గమనించినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 10-12 మనం ఒకసారి గమనించినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 10-12 కాగా, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనెను. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, మోషేని 80వ సంవత్సరములో దేవాతి దేవుడు పిలుస్తున్నాడు. 80 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి మోషేని ఒక అద్భుత రీతిలో దేవాతి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు 10వ వచనములో, కాగా, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని రావాలి. నీవు ఐగుప్తులో నుంచి నా ప్రజలను తీసుకొని రావాలి. నువ్వు రా అంటే మోషే వెనుక తీస్తున్నటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. నాకు సామర్థ్యము లేదు, జ్ఞానము లేదు, నా నోటి మాంద్యము కలిగిన వాడను, నేనేమంత మాటకారిని కాదు, నేర్పరిని కాదని తనను తాను బలహీనపరుచుకొని దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది 12వ వచనంలో చూడండి, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపుతున్నటకు ఇది నీకు సూచన. నీవు ఈ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదు. నేను నీకు తోడై ఉంటా, నిన్ను పిలిచిన వాడను నేనే, నిన్ను నడిపించేవాడను నేనే. దేవాతి దేవుడు లోకములో బలహీనముగా వెంచబడిన వారిని
పిలుస్తున్నాడు. హత్య చేసి పారిపోయినటువంటి, తన ఐగుప్తు దేశములో నుండి పారిపోయి ఇతరుల దగ్గర తలదాచుకుంటున్నటువంటి మోషేని దేవుడు పిలిచి గొప్ప నాయకుడిగా మారుస్తూ ఉన్నాడు. 6,00,000 కాల్బలము కలిగినటువంటి ఇశ్రాయేలీయుల ఆ యొక్క సైన్యాన్ని నడిపించడానికి ఆయన ఒక గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. నోటి మాధ్యము కలిగి మాట నేర్పరికారనటువంటి ఆయన చేత ఫరోకి 10 భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత ఫరోకు బుద్ధి చెప్పి అక్కడ నుంచి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి దేవాతి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి ఆయన్ని వెంబడించగలిగినటువంటి ఆ యొక్క జీవితము మనలో ఉందా? ఆయన్ని అనుకరించగలిగినటువంటి జీవితము మనలో ఉందా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఎలీషాని ఏలియా పిలుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనము గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము నుండి మనము గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. ఆ అతడికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. 12వ అరకను దున్నుతున్నటువంటి ఎలీషాను ఏలియా ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దుప్పటి వేసి ఆయన మీద వెళ్ళిపోతున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారిని ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి నేను నిన్ను వెంబడిస్తాను. గమనించండి, శిష్యులనైనా మోషేనైనా ఇప్పుడు మనం గమనించినటువంటి ఎలీషానైనా అందరూ పని చేస్తున్న వారినే దేవుడు పిలుచుకున్నాడు. ఎవరు కూడా ఖాళీగా కూర్చొని అక్కడ టైం పాస్ చేస్తున్న వారిని దేవాతి దేవుడు పిలవలేదు. పనిలో నిపుణత కలిగిన వారిని, నైపుణ్యము కలిగి పనిచేస్తున్న వారిని, శ్రద్ధ కలిగిన వారిని, పట్టుదల కలిగిన వారిని, దేవుని కొరకు ఆశ కలిగిన వారిని దేవుడు పిలుస్తున్నాడు. వారిని ఆయన వెంబడించడానికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, మనము ఆయనను వాడుకొనదగినటువంటి పనిలో మనం ఉన్నామా? ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన ఆహ్వానము అందుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఎలీషా పని చేస్తూ ఉండగా ఏలియా ద్వారా దేవాతి దేవుడు పిలిచినాడు. తన అరకలన్నిటిని విడిచిపెట్టాడు, తన ఆస్తిని విడిచిపెట్టినాడు, తన బంధువర్గాన్ని విడిచిపెట్టినాడు. ఏలియా వెంట ప్రయాణం అవుతున్నాడు. తల్లిదండ్రుల దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు, వారి దగ్గర సెలవు తీసుకొని ఏలియా వెంట ప్రయాణం అవుతున్నాడు. ఆఖరి మాట చదువుదాం, 21వ వచనం ఆఖరి మాట. అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఉపచారము చేసేటువంటి పరిస్థితుల్లోనికి ఎలీషా వచ్చినాడు. దేవుని వాక్యమును బట్టి ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఆయనను వెంబడించిన వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు. మోషేని గొప్ప బలమైన నాయకునిగా తీర్చిదిద్దినాడు. ఆ ఎలీషాని ప్రవక్తలలో ఉన్నతమైనటువంటి ప్రవక్తగా, అనేకులకు ఒక మార్గదర్శకమైనటువంటి ఒక స్థితిలో, ప్రవక్తలలో ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తగా ఎలీషాని నిలవబెట్టినాడు. శిష్యులలో లోకాన్ని తలకిందులు చేసేటువంటి స్థితిలోనికి ఆయన శిష్యులను ఆయన తీసుకుని వచ్చినాడు. గొర్రెలు కాసుకుంటున్నటువంటి, ఊరు వెలుపల కొండల మీద గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని పిలిచి ఇజ్రాయేలీలకు ఒక గొప్ప రాజుగా నియమించినాడు. చూడండి, కీర్తనల గ్రంథము 78వ సంకీర్తన 70 నుంచి 71 వచనాలు మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 78వ సంకీర్తన 70-71 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతని రప్పించును. గొర్రెల దొడ్లలో నుండి ఆయన ఇజ్రాయేలును మేపడానికి, ఇజ్రాయేలును నడిపించడానికి
దావీదును వాడుకున్నాడు. ఆయన పిలుపుకు లోబడిన వారినందరినీ కూడా ఆయన గొప్ప స్థితిలోనికి తీసుకొని వెళ్ళినాడు. పిలుపుకు లోబడని వారిని గురించి కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21, 22 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆ ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఒక శిష్యుడు వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూటి స్థలం ఉంది గాని మనుష్య కుమారుడికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. మరొకరిని చూసి ఆయన అన్నాడు, నీ మరొకరు శిష్యుడు వచ్చి యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, నేను వెంబడిస్తాను గాని నా తండ్రిని పాతిపెట్టే వరకు నాకు సెలవిమ్ము. తండ్రిని పాతిపెట్టే వరకు నాకు సెలవిమ్ము అనగా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, నా తండ్రి మరణించేంత వరకు నేను ఇంటి దగ్గరే ఉంటా. నా తండ్రిని మరణించేంత వరకు నేను నిన్ను వెంబడించలేను. నీతోటి రాలేదు. నాకు చాలా పనులున్నాయి. నాకు చాలా విషయాలు నాకున్నాయి. నేను చేయవలసినవి లోకములో చాలా పనులున్నాయి. నాకు కావలసినవి చాలా అవసరతలున్నాయి. నాకు పలానా ఆస్తి కావాలి, లేకపోతే పలానా అంతస్తు కావాలి, పలానావి నేను సంపాదించుకోవాలి, పలానా పేరు సంపాదించుకోవాలి, పలానా ప్రఖ్యాతులు నేను సంపాదించుకోవాలి, కీర్తిని గడించాలి, పలానా రకరకాలైనటువంటి విషయాలు నాకున్నాయి. అవన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత, నేను వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఈ దేవుడు యేసుక్రీస్తు వారు అంటారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవైతే నన్ను వెంబడించు. ఈ లోకముతో పాటు వెళ్ళనిమ్ము, నీవైతే నన్ను వెంబడించు. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, మొదట మనం చూసిన వాళ్ళందరూ కూడా ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డారు, ఆయన అనుకరించడానికి ఇష్టపడ్డారు, ఆయనను సహవాసము కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు, తమ జీవితాలను మార్చుకున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని వెంబడించడానికి సాకులు వెతుకుతూ ఉన్నారు, ఆయన్ని అనుకరించడానికి కారణాలు వెతుకుతూ ఉన్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకములో ఉండాలని ఆశపడుతున్నారు, లోక ఆశలకు తమను తాము దాసులుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 21, 22 వచనాలను కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 21, 22 వచనాలు. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అయ్యా, నేను వెంబడిస్తాను, నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్ని పాటిస్తున్నాను, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నేను అన్ని రకాలైనటువంటి ధర్మ కార్యాలు చేస్తున్నాను, నేను చక్కగా ఉన్నాను అని దేవుని సన్నిధిలో తన భక్తిని తాను వెల్లడిపరుచుకుంటూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగిన ఆస్తినంతటిని అమ్మి బీదలకిమ్ము, పరలోకములో నీ ధనాన్ని సమకూర్చుకో, నువ్వు నన్ను వెంబడించు, నీకున్న ఆస్తిని విడిచిపెట్టు, నీకున్న గౌరవాన్ని విడిచిపెట్టు, నీకున్న అధికారాన్ని విడిచిపెట్టు, నీకున్న గుర్తింపుని విడిచిపెట్టు, నీకున్న సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించమంటే ఆయన ఏం చేస్తున్నాడు? ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే మిగులు ఆస్తి పరుడు, చాలా ఎక్కువ ఆస్తి కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆస్తిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆస్తిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. లోకములో ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ పరలోకములో ధనం కొరకు ప్రయాసపడటం లేదు. లోకములో ఉన్న వాటిని ఆశపడుతున్నారు కానీ పరలోకములో ఉన్న వాటి కొరకు ఆశపడడం లేదు. లోకములో ఉన్న భూముల కొరకు ఆశపడుతున్నాము కానీ పరలోకములో నాకు ఒక నివాస స్థలం ఉంది, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు ఉన్నాయి, అందులో నేను చేర్చబడాలి అంటే నేను క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును అనుకరించాలి, క్రీస్తుతో నడవాలి అనేటువంటి స్పృహను నేటి క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసి కోల్పోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి సమస్తము బాగుగా చేస్తున్నాడు కానీ తన ఆస్తిని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.
తన యొక్క గుర్తింపును వదులుకోవడానికి ఇష్టపడలేదు. దేన్ని బట్టి తను ఆనందంగా ఉంటున్నాడు అనుకుంటున్నాడో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు నా వెంట రా, నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించుమన్నప్పుడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని ఆయన ఏం చేశాడు? దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. మోషే ఐగుప్తు యొక్క ధనాన్ని విసర్జించినవాడు. అబ్రహాము తన సొంత నివాస స్థలాన్ని విడిచిపెట్టినాడు. తన యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టినాడు. దేవుడు పిలిచినటువంటి స్థలానికి వచ్చినాడు. ఎలీషా తన ఆస్తిని విడిచిపెట్టినాడు. తనకున్న భోగములను, తనకున్నటువంటి సుఖభోగాలన్నింటినీ విడిచిపెట్టినాడు. ఏలియా దుప్పటి వేయగానే పరిగెత్తుకుంటూ ఆయన వెంట వెళ్ళి, నేను తల్లిదండ్రుల దగ్గర వారిని ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి నీ వెంట వస్తానయ్యా అని వెంటనే ఎలీయా కింద పరిచారకుడుగా మార్చబడ్డాడు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, నీవు నేను మన జీవితాలు మార్చబడాలి, మన హృదయాలు బాగుపడాలి, మనము పరలోకములో నివాసములో మనము చేరాలి, పరలోకములో మనము ధనము సమకూర్చుకోవాలంటే క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి, క్రీస్తును కలిగి ఉన్న వారముగా ఉండాలి, ఆయనను అనుకరించే వారముగా మన జీవితాలను మనము మార్చుకోగలగాలి. చూడండి, మనము ఏ స్థితిలో ఉన్నామో మనలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వెంబడించడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే లోకములో ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఇంతకుముందు ఒక వ్యక్తి అన్నాడు, నేను వెంబడిస్తాను కానీ నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. నా తండ్రి మరణమయ్యేంత వరకు నేను నిన్ను వెంబడించలేను. నా తండ్రిని పాతిపెట్టేంత వరకు నేను నిన్ను వెంబడించలేను. అందుకనే ప్రకటన గ్రంథంలో లవదికేయ సంఘముతో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. లవదికేయ సంఘముతోటి దేవాతి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయా ఉద్దేశించుచున్నాను. నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. లెంట్ వచ్చినప్పుడు, శ్రమల కాలం వచ్చినప్పుడు అయ్యా అని మోకాళ్ళు ఉంటున్నావు. అయిపోయిన తర్వాత లోకానుసారంగా బ్రతుకుతున్నావు. ఆ 40 దినాలు ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తిగా కనబడుతూ ఉన్నావు. 40 దినాల తర్వాత నీకు నచ్చిన భక్తులు నువ్వు వెంటాడుతున్నావు. నీ లోకాన్ని నువ్వు పూజిస్తున్నావు, నీ లోకాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉంటే భక్తిపరుడుగా ఉండడానికి ఇష్టపడు, నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేయి, లేకపోతే లోకానుసారముగా బ్రతుకు. అటు ఇటు 2 రకాలైనటువంటి ద్విమనస్కత్వమైనటువంటి స్వభావము కలిగి 2 రకాలైనటువంటి తలంపులతోటి బ్రతుకుతూ ఉన్నావేమో దేవుని వాక్యము తెలియజేస్తుంది. నా నోట నుండి ఉమ్మివేయా ఉద్దేశించుచున్నాను, నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడు అంతగా అసహించుకుంటున్నాడు, అంతగా కోపపడుతున్నాడు, అంతగా ఆయన మనలను భయంకరమైనటువంటి ఆ యొక్క అసహ్యత మన ఎడల మనమే కలిగించుకుంటున్నాం. ఆయన వెంబడించడానికి సమయము ఆసన్నమైంది. ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన నీతిలో, ఆయనలో, ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఆయన అనుకరించేటువంటి జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. మన హృదయాలను, మన జీవితాలను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన బ్రతుకును మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన ఉద్దేశాలను మార్చడానికి, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నీవు నేను ఇంకా కాలయాపన చేస్తున్నాం. మనలో ఉన్న వాటిని వదిలిపెట్టడానికి మనం ఇష్టపడడం లేదు. లేకపోతే సాకులు చెబుతూ, సాకులు మాట్లాడుతూ మరికొంత అని కాలయాపన చేస్తూ దేవుని సన్నిధిలో అసహ్యులముగా మార్చబడుతున్నామేమో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనము ఆఖరిగా చూసుకొని ముగిద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఆ ప్రకారమే, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కావాలంటే నన్ను వెంబడించాలి.
నా శిష్యుడు కావాలంటే నన్ను అనుకరించాలి, నా శిష్యుడుగా ఉండాలి. నీ పరలోకములో నీకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే, పరలోకములో నీవు ధనాన్ని సమకూర్చుకోవాలంటే, పరలోకములో నీ స్థానము స్థిరపరచబడాలంటే నీవు సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించాలి. చూడండి, మనం చదువుకున్నటువంటి మూల వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గాని గమనించినట్లయితే చూడండి, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తమ దోనెలను తమ తండ్రిని విడిచి ఆయనను వెంబడించిరి. లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, 5వ అధ్యాయంలో మనం గాని గమనించినట్లయితే వారు సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించినట్టుగా మనం గమనించవచ్చు. 11వ వచనము, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించారు. మోషే సమస్తాన్ని విడిచి దేవుని వెంబడించున్నాడు. ఎలీషా సమస్తాన్ని విడిచి దేవుని వెంబడించున్నాడు. దావీదు గొర్రెలను విడిచి దేవుని వెంబడించున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, నీవు నీలో ఉన్నటువంటి బలహీనతలను, నీలో కొదువుగా ఉన్నటువంటి విషయాలను విడిచిపెట్టి, నీలో ఉన్నటువంటి అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని విడిచి ఆయన వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. ఈరోజు ఆయన శిష్యుడుగా, శిష్యురాలుగా మార్చబడాలి. మన జీవితాలు మార్చబడాలి. మరొక లెంట్లో ఉన్నప్పుడు మనము మన జీవితాలను మార్చుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలంటే ఈ క్షణమే, ఈ సమయంలోనే ఆయనను వెంబడించడానికి ప్రయత్నము చేద్దాం. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి మరి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్ను, నన్ను, మన జీవితాలను మార్చడానికి, మన హృదయాలను మార్చడానికి ఆయన ప్రయత్నము చేస్తూ ఉండగా ఆయనను వెంబడించడానికి సిద్ధపడదాం. ఆయన అనుకరించడానికి సిద్ధపడదాం. పరలోకములో మన యొక్క నివాసాన్ని స్థిరపరుచుకుందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.